పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టైల్‌లో ఉన్నాడే తప్ప, ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ గాని చదివేసి యాక్టింగ్ క్లాప్ అనగానే యాక్టింగ్ చేసి, క్లాప్ అనగానే ఇంటికెళ్ళిపోయి తర్వాత కొత్త స్క్రిప్ట్ మర్చిపోతారు. అలాగే తప్ప, ఈయన రాజకీయ ప్రసంగంలో ఆ రోజు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలకి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డెసిషన్ మేకర్ కాదు. ఒక మంత్రికి ఉన్న వాల్యూ కూడా ఆయనకు ఉందని ఉప ముఖ్యమంత్రిగా నేను భావించట్లా. 4 శాఖల మంత్రి అండి ఆయన. 4 శాఖలు డిప్యూటీ సీఎం 4 శాఖల మంత్రి. అదేదో సామెత అంటే మీ గవర్నమెంట్ లో నలుగురు డిప్యూటీ సీఎం అంతా ఉత్సవ విగ్రహాలు అని చెప్తున్నారు ఈ రోజున. అదేంటన్న వాళ్ళే చెప్పారు కదన్నా, డిప్యూటీ సీఎం నలుగురు ఐదుగురు 4 గీసుకోవడానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా 4 గీసుకోవడానికి పనికొస్తారా? వారసత్వ రాజకీయం అంటే నాగబాబు గారు ఈ రోజు దొడ్డిదారులు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రికి ఇవ్వడం ఇది వారసత్వ రాజకీయం కదా? వారసత్వ రాజకీయాలు వీళ్ళే చెప్పాలి సమాధానం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ట్రాన్స్పరెన్సీగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నాం. మనం మాట్లాడేటువంటి మాటలకు ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరైనా మీరు గమనించారు చరిత్రలో ఎవరైనా, నేనైనా మీరైనా ఇంకొకరైనా, నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ విధానాలు ఇవి, నా సిద్ధాంతాలు ఇవి, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తానని చెప్పేటువంటి పార్టీలు చూసాం, అధికారంలోకి వచ్చిన చూసాం. కానీ దేశ చరిత్రలోకి ఒక పార్టీ పెట్టి పక్క పార్టీ నాయకుడు అధికారంలోకి రావాలి, ఆ నాయకుడు అనుభవం మనకు కావాలి, ఆ నాయకుడు అధికారంలోకి రావడానికి మనం మద్దతు ఇద్దామని చెప్పి చేతగాని దద్దమ్మ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయంగా నేను రాజకీయ అనుభవం నేర్చుకుంటే తప్పేం ఉంది దానిలో. అనుభవం ఏంటన్నా? తెలియదని తెలుసుకోవడం తప్పేం కాదు కదా. అంటే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారంటే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా పార్టీ పెట్టి 15 ఏళ్ళు సాక్షిగా అంటే రాజకీయ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. అంటే 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఉంటది కాదు, ఇంకో 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాను, నేను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు వాళ్ళ జెండాను మా కార్యకర్త భుజాన మోపిస్తాను, వాళ్ళ వీపులు పగల కొట్టిస్తాను, కూలీకి మోపిస్తానే అంటున్నారే కానీ వాళ్ళకు ఎజెండా లేదు. పక్క పార్టీని అధికారంలో తీసుకురావడానికి పార్టీ పెట్టినట్టు ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ మాట్లాడేది విలువలు విశ్వాసం ఆ పార్టీ అధినేతకు ఉన్నాయా? ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటుందా? పార్టీ మనుగడ అయిపోతుంది, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపం అవుతుంది చెప్పంటారు అన్న. వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగిసిపడింది లేదు, వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తో. ఆయన జెండానే మా ఎజెండా. కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు వెళ్తే భయపడేది లేదు, వస్తే ఆర్పాటు పడేది లేదు. ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతున్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తారో అటువంటి వారి మీదే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది. ఒక సోషల్ మీడియా అధ్యక్షుడికి మీరు ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? ఇవన్నీ మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం. ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం. పాత్రికా మిత్రులు అంత మీడియా చెప్పింది. అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు. టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినా, మ్యాటర్ పెట్టినా, మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు, జాకీలు పెట్టిన లేపినా లెగట్లేదు. ఈరోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు. మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి, ఈ పోస్ట్ పెట్టండి అంటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ అని చెప్పి ప్రూవ్ చేయండి. వీళ్ళంతా పైసలకి ఇస్తే అమౌంట్ ఇస్తే ప్రూవ్ చేయండి. మీకు 4 రోజులు తిరిగి వాడు ఈడవుతాడు ఈడు ఆడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు నిజాన్ని అబద్ధం అని చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే
మా నాయకుడి మీద మా పార్టీ మీద బురద జల్లేటువంటి అవసరం మీకు అలవాటే కదా. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారంట? అంటే మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదన్న. అంటే బహిరంగంగా ఆవిడ చెప్పిన ఏం- మాటలే కదా, ఏం- మీడియా ముందు ఆవిడ చెప్పిన మాటలే. అన్న నిజంగా నేను అడిగినటువంటి ప్రశ్న బహిరంగంగా ఆవిడ మీడియాతో మాట్లాడిన మాటే. ఇప్పుడు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని జగన్మోహన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేసాం అందరూ చూశారన్న. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో లేని ఇబ్బందులు ఉంటాయి. అది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన దాన్ని ఈమె కన్నా ముందు టీడీపీ వాళ్ళు లీక్ చేస్తారు. అంటే ఏంటి, ఈమె స్క్రిప్ట్ కరకట్ట మీద తయారైందా? చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈమె నోట. ఏంటి మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? అధికారంలో ఉన్న మమ్మల్ని విమర్శిస్తారు, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కోవట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావించట్లేదా? మొన్న ఎలక్షన్లో నిజంగా ఆమె చెప్పింది వాస్తవం అనుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన తర్వాత ఇంకా దిగజారింది. ముందు మిమ్మల్ని మారుస్తారన్నారు, అది చూసుకోండి. ఇంకొక అధ్యక్షుడు వస్తాడేమని, పిసిసి కొత్త పగ్గాలు చేపడతారేమో అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. అది ఆలోచించుకోండి మీరు. భవిష్యత్తులో త్రిపుల్ ఆశ నెరవేరదంటారా? కోరిక త్రిపులార్ ఎవరన్నా? డిప్యూటీ స్పీకర్ గారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణ ఏమన్నారు? గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో చూడాలి, అధ్యక్ష అనిపించుకోవాలి, ఆయనకు కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరుద్దా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళారు కదన్న, మొన్న అసెంబ్లీకి వెళ్ళారు, గతంలో అసెంబ్లీకి వెళ్ళారు. ఏమైంది? మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే కదా. మా దగ్గర ఎంపీ అయింది, తర్వాత ఏదో నీ రాజకీయ ప్రయోజనాలకు విమర్శలు చేస్తున్నావు. నువ్వు కూడా మాట్లాడితే ప్యాకేజీలతో నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు ఎక్కడుంటే ఎండగా గొడుగు పడతావు అని అందరూ. ఏమైంది అధ్యక్ష, ఏమైంది? ఇంకొకసారి నువ్వు డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు, అనర్హత వేటై జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభను రద్దు చేయి. 100 సార్లు పెట్టిన పులివెందులో మేమే గెలుస్తాం. ఆ దమ్ము ధైర్యం ఆ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ప్రేమించేటువంటి మిగతా 10 జిల్లా 10 కాన్స్టిట్యున్సీలు ఆయన నువ్వు చేస్తానంటున్నా ఇందాక మాటకని చెప్తాను. ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తాం. అక్కడ అధికారం కోల్పోయామని చెప్పి భయపడే పరిస్థితి ఉండదన్న. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్ సహజం. రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ళకు ముఖ్యమంత్రి గారు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సర్లే మేనమామను వెన్నుపొడిచారా, పక్క పార్టీని లాక్కున్నారా, ఆయన పార్టీ సభ్యత్వం లేకపోతే ఒక వైస్రాయ్ హోటల్లో పెట్టి సొంత పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు ఇస్తారా. ఆయన రాజకీయ ప్రస్థానం వేరు, మా సొంతగా పుట్టి ప్రధాన ముఖ్యమంత్రి అయినటువంటి విధానం వేరు. మీకు మాకు సంబంధం ఏముంది?